ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఈ మాటలు వింటుంటే మనం దేవుని దృష్టిలో ఎంత విలువైన వారమో అర్థమవుతుంది. తండ్రి చేత ఆకర్షించబడి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కృపామహిమకు కీర్తి కలుగుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. అంతేకాదు, మనం ఆయన యొక్క ధనమని దేవుడు తన మాటను మన కొరకు వ్రాయించి ఉంచాడు. ఎవరైనా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని దొంగలు దొంగిలించడానికి వీలుగా బయటపడేస్తారా? చాలా జాగ్రత్తగా ఒక విలువైనదిగా భద్రంగా ఉంచుకుంటారు. మరి తన ప్రాణాన్ని వెలగా చెల్లించి సంపాదించిన నిన్ను నన్ను, మన ప్రాణం, జీవం, ఆత్మలకు అధికారి అయిన దేవుడు అనారోగ్యాన్ని, ఆర్థిక సమస్యలను, ఇంకా అనేక సమస్యలను, మానసిక ఒత్తిళ్లను కలగచేసే అపవాది అంటే వాడు దొంగ, దోచుకునేవాడు, వాడి చేతికి నిన్ను ఎలా అప్పగిస్తాడు? ఖచ్చితంగా ఆయన నిన్ను నీ పరిస్థితుల నుండి విడిపించి నీవు నీ ధనాన్ని భద్రంగా ఉంచుకున్నట్లే నీకు భద్రత, క్షేమాన్ని కలుగచేస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. పనికిరాని మాకు విలువనిచ్చిన మా దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలు నీ యందు వారికున్న ఆధిక్యతను గ్రహించి నీవు విడిచిపెట్టని దేవుడు అని తెలుసుకొని నీ కృపను అనుగ్రహించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.